హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో మైసూర్ పాక్ని ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా దీనిని పర్ఫెక్ట్గా చేసేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఇందులో 1 కప్ వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి. మీకు ఎక్కువగా మైసూర్ పాక్ కావాలంటే మీరు 2 కప్స్ వరకు తీసుకోవచ్చు. ఇలా 1 కప్ తీసుకున్న తర్వాత ఇందులో బేకింగ్ సోడా అండి 1 పించ్ వేసుకుంటున్నాను, అంటే చాలా తక్కువ, వంట సోడా, తినే సోడా అండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీనిని ఇలా జల్లించుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి గడ్డలు అట్లాంటివి ఏం లేకుండా మనం నీట్గా దీనిని ఇలా మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అలా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మనకు ఈ మిశ్రమం అంతా, అంటే ఈ పిండి అంతా మనకు కొంచెం రవ్వలాగా వస్తే మనకు మైసూర్ పాక్ అనేది ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా వస్తుందని నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ వేసుకొని మనం దీనినంతా ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ పిండి కొంచెం రవ్వలాగా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత మనం దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మనం మైసూర్ పాక్ ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో వేసుకోవడానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు ఇది ఎక్కడ అతకకుండా మనకు ఈజీగా మైసూర్ పాక్ అనేది వచ్చేస్తుందన్నమాట. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో 2 కప్స్ చక్కెర వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1 కప్ శనగపిండికి 2 కప్స్ చక్కెర యూజ్ చేస్తున్నాను. మనం ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకున్నట్లయితే మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చక్కెర నిండేంత వరకు వాటర్ వేసుకోవాలి, ఎక్కువగా కూడా వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ చక్కెర, ఈ పాకం అనేది తీగ పానకం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈ చక్కెర అంతా ఇందులో కరిగేంత వరకు మనం వేరొక స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కంచుడును పెట్టుకుంటున్నానండి. ఇందులో నేను 1 కప్పు రిఫైన్డ్ ఆయిల్, అంటే వంట నూనె, మళ్ళీ 1 కప్పు నెయ్యిని తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు మొత్తం ఆయిలే తీసుకోవాలనిపిస్తే అలా కూడా తీసుకోవచ్చు, మొత్తం నెయ్యి తీసుకోవాలనిపిస్తే నెయ్యి కూడా తీసుకోవచ్చు అండి. ఇలా 2 వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుందని నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఆయిల్ అండ్ నెయ్యి అనేది వేడిగా మసాలాలండి. ఇక్కడ మొత్తం వేడిగా కావాలి. మనం హై ఫ్లేమ్లో దీనిని వేడి చేసుకోవాలి అక్కడ పానకం అయ్యేంత వరకు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పానకం అనేది మనకు తీగ పాకం రావాలండి. తీగ పాకం వచ్చేంత వరకు మనం దీనిని ఇలా చేసుకుంటూనే ఉండాలి. చక్కెర అంతా కరిగిపోవాలండి ఇందులో. ఫ్రెండ్స్ చూడండి, నేను 2 స్టవ్స్ పైన ఒక సైడ్ ఆయిల్, మరొక సైడ్ చక్కెర పానకం, అంటే షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాను. మనకు ఇక్కడ చక్కెర పానకం అనేది మరీ ఎక్కువగా తీగ పానకం కాకుండా వేరేలాగా అస్సలు రావద్దండి. ఎందుకంటే మనకు మైసూర్ పాకు లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. అలా చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ తీగ పానకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా జల్లించుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అంతా వేసుకుంటూ మనం ఎక్కడ ఉండలు లేకుండా తొందరగా కలుపుకోవాలండి. మంటను చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేయాలి ఇక్కడ, లేదంటే మనకు అంతా ఉండలు కట్టి మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా చూసి చేయండి ఫ్రెండ్స్. ఈజీగా మైసూర్ పాక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్నంతా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా.
ఇప్పుడు ఇందులో మనం పక్కన వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలండి. వేడివేడిగా ఉన్న నెయ్యి ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, పక్కన స్టవ్ పైన. ఇప్పుడు దీనిని ఒక్కొక్క గరిట వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు మైసూర్ పాక్ అనేది గుల్లలు గుల్లగా వచ్చి ఎంతో టేస్టీగా ఉంటుందండి, ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఇందులో కలిసిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇలా ఒక్కొక్క గరిట వేసుకుంటూ అందులో కలిసిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలండి. వీడియో కంప్లీట్గా చూడండి. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు పర్ఫెక్ట్గా చేయగలరు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేయండి. మనకు మైసూర్ పాక్ అనేది గుల్లలు గుల్లలుగా రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి, మనం మైసూర్ పాకు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కొక్క గరిట వేసుకుంటూ తొందరగా కలుపుకోవాలండి. ఇలా వేడి వేడి ఆయిల్ వేస్తేనే మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది అన్నట్టు. మనకు ఇక్కడ 1 కప్ శనగపిండి, 2 కప్స్ చక్కెర, 1 కప్ నెయ్యి, 1 కప్ ఆయిల్ పట్టిందండి. ఇలా కరెక్ట్గా మెజర్మెంట్స్తో చేసుకోండి. పక్కన మసిలే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటూ గుల్లలు గుల్లలుగా వస్తుందన్నమాట మైసూర్ పాక్ అనేది. టేస్టీగా బేకరీ స్టైల్లో ఉంటుంది. లాస్ట్కు కొంచెం ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిని అంతా ఒకేసారి వేసి మనం తొందరగా కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఆయిల్ పెట్టేసుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తొందరగా. మనకు ఈ మైసూర్ పాక్ అనేది తొందరగా గట్టి పడుతుంది ఫ్రెండ్స్. ఇలా ప్లేట్లో వేసుకున్న వెంటనే మనం ఇలా ప్లేట్కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చాలా వేడిగా కూడా వస్తుందండి, వేడిగా కూడా ఉంటుంది. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం పీసెస్గా కట్ చేసుకోవాలి, లేదంటే తొందరగా గట్టి పడిపోయి మనకు పీసెస్లా రావు ఫ్రెండ్స్. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం చల్లారిన తర్వాత మనకు ఇలా పైకి వచ్చేస్తుంది. మనం కింద ప్లేట్కి ఆయిల్ రాసుకున్నాం కాబట్టి తర్వాత మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా రెడీ అవుతుందండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా వీడియో కంప్లీట్గా చూసి చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. నాకైతే ఈ మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వచ్చిందండి, ఎంతో రుచిగా ఉంది ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.